హలో, వెల్కమ్ టు క్రిస్టీ హోమ్ కిచెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? నేను కూడా చాలా బాగున్నాను. రోజు చేసే కిచిడి కన్నా కాస్త వెరైటీగా మన హైదరాబాద్ స్టైల్లో బగారా కిచిడి చేద్దాం. చాలా ఈజీగా మంచి మసాలా ఫ్లేవర్తో అన్నం మెతుకులు విడివిడిగా వచ్చేలా ఈ బగారా కిచిడిని ఎలా చేయాలో చూద్దాం రండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ముందుగా రైస్ కుక్కర్ తీసుకొని దీంట్లోకి 4 కప్పుల వరకు రైస్ వేసుకోవాలి. ఇప్పుడు అరకప్పు మసూర్ పప్పును వేసుకొని శుభ్రంగా 3-4 సార్లు కడిగి 8 కప్పుల వరకు వాటర్ పోసుకొని రైస్ కుక్కర్ని ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని వేడి చేసి ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మీ దగ్గర ఉన్న హోల్ గరం మసాలాని వేసి ఫ్రై చేసుకోండి. ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక 4 పచ్చిమిర్చి మధ్యలోకి చీల్చి కట్ చేసి వేసుకోండి. అలాగే 2 రెబ్బల కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా శుభ్రంగా కడిగి ఇలా తురిమి పెట్టుకున్నాను. ఇది అంతా ఒక గుప్పెడు వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఆలుగడ్డను మీడియం సైజ్ది శుభ్రంగా కడిగి కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 టమాటాలను శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం గరిటెతో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చక్కగా వేగడానికి ఒక 1/2 స్పూను ఉప్పు వేయాలి. వేసి కలిపి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రైస్ ఉడకడం స్టార్ట్ అయిందండి. ఇప్పుడు మీ రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. ఇక్కడ నేను 4 కప్పుల వరకు రైస్ని తీసుకున్నాను కాబట్టి 3 స్పూన్ల వరకు ఉప్పును వేసి కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు ఈ ముక్కలు ఫ్రై అవ్వడానికి మూత పెట్టి ఫ్రై చేసుకుందాము. మూత తీసి చూస్తే ముక్కలన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్న ఈ మసాలానంతటిని కూడా ఉడుకుతున్న అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఉడకనివ్వాలి. మధ్యలో ఒకసారి చెక్ చేసుకొని ఉడకడం స్టార్ట్ అయ్యాక ఒక్కసారి గరిటెతో ఇలా కొంచెం నెమ్మదిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారు కదా, పొడి పొడిగా విడివిడిగా ఎంతో స్పైసీగా మంచి స్మెల్తో మన బగారా కిచిడి హైదరాబాద్ స్టైల్లో రెడీ అయిపోయింది. మీకు నచ్చిన చట్నీతో లేదా రైతాతో సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బగారా కిచిడి రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటకాల కోసం క్రిస్టీ హోమ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.